హాయ్ అండి అందరికీ. చూడండి, మనం ఎప్పుడు కాజాలని అలాగే వేరే వేరే రకాల స్వీట్లన్నీ చేస్తూ ఉంటామండి. శనగపిండితో చక్కగా మనం ఇలాగా స్వీట్ బూందీ అని చేస్తే ఎంత బాగుంటుందోనండి. ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా అందరూ తయారు చేసేవారు. పెళ్ళిళ్ళు అయితే చాలండి, ఈ తీపి బూందీనే టిఫిన్గా చక్కగా స్నాక్గా పెట్టేవారు. ఇప్పుడు మనం చక్కగా అది ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఈ స్వీట్ బూందీకి కావలసిన పదార్థాలు ఏంటో చెప్పి తయారు చేసే విధానం కూడా చూపిస్తాను. ఎప్పుడు చెప్తాను కదండి, రెగ్యులర్గా చేసే వంటకాల్లో నేను ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలుపుతాను కదండి, బాదం పౌడరు. అదే విధంగా ఈరోజు కూడా ఈ స్వీట్ బూందీలో మీకు బాదం పౌడర్ ఎలా చేర్చాలో మీకు చూపిస్తాను చూడండి. మనం మొదట చక్కగా డ్రై ఫ్రూట్స్ని జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చగింజలు, అలాగే సన్ఫ్లవరు, పంప్కిన్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసి మనం ఎక్కువగా యాలక్కాయలు మటుకు చాలా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఈ స్వీట్కి. తీపి బూందీ అని కూడా అంటారండి దీన్ని. స్వీట్ బూందీ అలాగే తీపి బూందీ అసలు ఎంత బాగుంటుందోనండి. చూడ్డానికి కానీ రుచికి కానీ ఎంతో అమోఘంగా ఉంటుంది. మనం తీపి బూందీలాగే చేసుకుంటాం, కానీ ఇప్పుడు మనం దీనిలోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని చేరుస్తున్నాం కదండి, అందుకని డ్రై ఫ్రూట్స్ స్వీట్ బూందీ అని పిలిస్తే బాగుంటుందండి. మొదట మనం శనగపిండి 1 కప్పు, ఏ స్వీట్కైనా సరే మనం కొలత శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా సరే 1 కప్పు తీసుకుంటే పంచదార కూడా సేమ్ అదే కప్పుతో తీసుకోవాలండి. అలా తీసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది. కొంచెం తీపి ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం 1 గుప్పెడు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా 1 కప్పు శనగపిండిలో మనం కొద్దిగా నెయ్యి వేసి, అలాగే దానిలోకి కొంచెం వంట సోడాని వేసి కొద్దిగా వాటర్ పోసుకుని జారు పిండిలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా శనగపిండిలో వంట సోడా వేసి కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసి చక్కగా జారు పిండిలా కలుపుకొని, ఈలోపు ఇదిగోండి ఆ పిండితోటి నేను ఈ విధంగా బూందీ వేసానండి. మనం బూందీని చక్కగా మెత్తగా కాకుండా కరకరలాడుతున్నట్టు తీసుకుంటే దానికి పాకం ఏ విధంగా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను. బూందీ తయారు చేసేయడం చాలా ఈజీగా అయిపోతుంది, కానీ మనం దీనిలోకి పాకం చేర్చుకోవడం కూడా ఎంతో చక్కగా చేర్చుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం బూందీని మెత్తగా కాకుండా కరకరలాడినట్టు చేసుకుని పాకాన్ని మటుకు మనం ఇదిగోండి 1 కప్పు పంచదారకి చిన్న గ్లాసు వాటర్ పోసి, అస్సలు పాకం కొద్దిగా కూడా రానివ్వకూడదండి. 4 పొంగులు వచ్చాక వెంటనే కట్టేసుకోవాలి. ఈలోపు ఈ విధంగా మనం బూందీని నేను కలుపుకున్న పిండికి చక్కగా 4 వాయిల కింద అయ్యిందండి. దానిని చెప్పాను కదండి, మరి మెత్తగా కాకుండా కరకరలాడినట్టు వేపుకుంటే మనం దానిలోకి పాకం ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఇలా దలసరి గిన్నెలో మనం వేపుకున్న బూందీని అంతటిని వేసేసి ఆ గిన్నెతో పాటు మనం పొయ్యి మీద ఒక్కసారి పెట్టాలండి. పెట్టి ఇందాక చూపించాను కదండి పల్చటి పాకం, ఆ పాకాన్ని దీంట్లో చేర్చేసి సిమ్లో పెట్టి చక్కగా కలుపుకోవాలి. ఇదేదో నేను ఎక్కడో నేర్చేసుకున్నది కూడా కాదండి. ఒకసారి తయారు చేస్తే రాలేదని చెప్పి ఎలా చేయాలా అని 2-3 సార్లు చేసి ఈ విధంగా ఐడియా వచ్చి చేశానండి. ఎంత బాగా కుదిరిందో. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఈ విధంగా మనం బూందీని అంతటిని వేపేసుకుని గిన్నెలో వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి పాకం పలచగా చేసాం కదండి, ఆ పాకాన్ని ఆ బూందీలో వేసేసి సిమ్లో పెట్టి కాసేపు కదుపుతూ ఉండాలి. అప్పుడు మనకి ఆ బూందీ అంతా ఉబ్బినట్టుగా పాకం అంతా దానిలో చేరిపోయి మనకి ఎంతో రుచికరమైన, ఎంతో అమోఘమైన స్వీట్ బూందీ రెడీ అయిపోతుందండి. ఈ స్వీట్ బూందీ చూడండి, కలర్ చూడడమే ఎంత బాగుందో కాకుండా రుచికి కూడా చాలా ఎంతో అమోఘంగా ఉంటుంది. ఇదిగండి, ఈ విధంగా మనకి పాకం పలుచగా ఉండడం వలన అలాగా పొంగులా వచ్చినా కూడా ఏం అవ్వండి. కొంచెం మనం కరకరలాడుతూ వేపుకున్నాం కదండి బూందీని, దాని వలన అసలు ఏమీ పాడవడం జరగదు. ఇదిగండి, ఈ విధంగా చక్కగా పాకంలో వేసిన బూందీని మనం వేడివేడిగా ఉన్నప్పుడే ఇలాగ మనం డ్రై ఫ్రూట్ పౌడర్ చేర్చుకుని కలిపేసుకుంటే గుమగుమలాడే వాసనతోటి ఎంత బాగుంటుందేనండి. రెగ్యులర్గా చేసే తీపి బూందీ కాకుండా ఇలాగ మనం డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి తీపి బూందీ చేస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి తయారు చేసి చూడండి. మీరు చూసారు కదండి, చెప్పాను కదా, బూందీని చక్కగా కరకరలాడుతూ వేపుకుంటే మనం పాకం వేసినప్పుడు ఒక్క 2 minutes ఆ పాకాన్ని పట్టే వరకు కదిపితే ఇదిగోండి ఎంతో రుచికరమైన మనకి డ్రై ఫ్రూట్ స్వీట్ బూందీ మనకి ఎంత బాగా తయారైపోతుందో. చక్కగా డ్రై ఫ్రూట్ పౌడర్ వేయడం వలన ఎంత బాగా కుదిరిందోనండి. రెగ్యులర్గా చేసుకునే వంటకాలు కాకుండా మనం చేసే వంటకాల్లో ఈ విధంగా మనం ఇంకా కొంచెం ఎక్కువ ఐటమ్స్ చేర్చుకుంటే చక్కగా చాలా బాగుంటుందండి. మామూలుగా మనం జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తాం, కానీ దీనిలో పౌడర్లా చేసి బాదం పౌడర్ అని చూపిస్తాను కదండి, అది చేర్చడం వలన ఎంత రుచికరంగా తయారయ్యిందో. చక్కగా కుదిరింది. మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.